సాధించి 6 సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా అడవి జీవులు ఆదిమ జీవులకు జ్ఞానం నేర్పినటువంటి ఎమ్మెల్యే పార్టీ నాయకుడిగా ఆ ప్రాంతంలో గుండాల ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారి కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద కన్నుబడుతున్నటువంటి వేళ సిపిఎంఎల్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి అజ్ఞాత నాయకుడిగా ఉన్నటువంటి లింగనను అంతం పొందిస్తే తప్ప అక్కడ ఉన్న లింగనను తప్పిస్తే తప్ప ఆ ప్రాంతం పైన అక్కడ ఖనిజ సంపద పైన వాళ్ళకు హక్కు రాదని లేదా అక్కడి నుంచి అందరు బెదిరిపోయి వెళ్ళిపోతారని ఒక భ్రమతో అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు బూటక ఎన్కౌంటర్ చేసినట్టు పట్టుకొని కాల్చి చంపారు. కానీ గత 40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి లింగన్నతో ఉన్నటువంటి ప్రజా ఉద్యమం నేటికి ఆ కామ్రేడ్ గుర్తుపెట్టుకొని ఆ కామ్రేడ్ చేసినటువంటి లింగన్న చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొత్తం అక్కడ పోలీసు బూటక ఎన్కౌంటర్ని మొత్తం తలదాన్ని ఆ బాడీని తెచ్చుకున్నారు, తన తుపాకీని తెచ్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా తరిమి కొట్టినటువంటి ప్రజా ఉద్యమం అక్కడ ఉంది. అందుకని ప్రజా ఉద్యమం అంటే ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలనో ఒక లింగన్న మరణం తర్వాత లింగన్న అమరత్వం తర్వాత మొత్తం ఈ దేశానికి ప్రపంచానికి తేలిపోయింది. విప్లవోద్యమంతో సాయుధ పోరాటం ఎట్లా మమేకం కావాలనో కూడా తేలిపోయినటువంటి స్థితి. అందుకని ఆ కామ్రేడ్ చేసినటువంటి పోరాటాన్ని సదా సిపిఎంఎల్ మాస్ లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని మొత్తం ఈ దేశంలో తన స్ఫూర్తిని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. తనకు నివాళులు అర్పించడమంటే తను చేసినటువంటి కృషిని పోరాటాన్ని మనం భుజానెత్తుకొని పోవటమని తెలియజేస్తూ కామ్రేడ్ లింగన్నకు జోహార్ అర్పిస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాతంత్ర విప్లవం, సిపిఎంఎల్ మాస్ లైన్, కామ్రేడ్ లింగన్న